ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. గతంలో వైసీపీ పాలనలో ప్రతిపక్ష టీడీపీ నాయకులకు ఎదురైన పరిస్థితి ఇప్పుడు వైసీపీ నాయకులకు ఎదురవుతోంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నోటికి పని చెప్పిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వంటి వారిని ఇప్పటికే కూటమి సర్కార్ టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోజా క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలోనే క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. ఇక అంతకుముందు సీఎం కప్ పేరిట కూడా క్రీడా పోటీలు నిర్వహించారు. అందులోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఇలా గత 5 ఏళ్లలో క్రీడా శాఖ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఇలా క్రీడా మంత్రులుగా పనిచేసిన రోజా, ధర్మాన కృష్ణదాస్తో పాటు మరికొందరు కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీకి ఫిర్యాదులు అందాయి. గత జూన్లో ఏపీకి చెందిన మాజీ కబడ్డీ ప్లేయర్, ఆట్య పాట్య అసోసియేషన్ సీఈఓ ఆర్డి ప్రసాద్ క్రీడా శాఖలో జరిగిన అక్రమాలపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన సీఐడీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజయవాడ పోలీస్ కమిషనర్ను సీఐడీ ఆదేశించింది. ఇలా మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెడతామని, బాధ్యులను వదిలిపెట్టేది లేదని ప్రస్తుత క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై తప్పకుండా చర్యలుంటాయని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇలా గత 5 ఏళ్లలో క్రీడా శాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది. విచారణ వేగంగా చేపట్టేందుకు సిద్ధమైంది.